మీ మెడికల్ స్టూడెంట్స్ ప్లకార్డ్స్ పట్టుకుని ఇలా రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నామో తెలుసా? చూడ్డానికి బానే ఉన్నావు, ఈ పని ఏంటి? బుద్ధి లేదు. ఇలా తాగుతుపోతే నీ ఫ్యూచర్ ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ లివర్ చెడిపోయి, నీ కిడ్నీలు పాడైపోయి, నీ ఆర్గాన్స్ మొత్తం దొబ్బేసి ఆఖరికి నువ్వు కూడా పోతావు. హలో, నిన్నే. అందుకే మందు మానే. హలో, హీరోలా బతుకు, జీరోలా కాదు. అరే సిను, సిను ఏమైందిరా? ఒరే బంగారాన్ని బ్రాండ్ నిలపలు చేస్తున్నావు. అరే సిను, రే ఏమైందిరా? రే నీకేమైందిరా? ఆ అప్సరస చిరునామా నాకు కావాలి మామా. అర్థమైంది. అందరికంటే రోగము నీకు అటాకిందన్నమాట. అరే రే ఛీ, ఎంత పని చేసినావు? మందంతా మన్ను పని చేసినావు కదరా. వచ్చే 18వ తేదీ గురువారం జరగబోయే మనూరి సొసైటీ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటును వినియోగించుకోవాల్సిందిగా మనవి. ఈ ఓటు తప్పకుండా నారాయణకి వేయాలి. మనం నారాయణ గెలిపించుకోవాలి, మర్చిపోద్దు. అమ్మా ఉంటానమ్మా. ఏం బాబాయ్, ప్రచారమా? అదే మన నారయ్య ఎన్నికల ప్రచారంలా లేదు, పెళ్లి పిలుపులా ఉంది. కనీసం కార్డ్స్ ఇచ్చినా బాగుండేది. జనాలు చదువుకుని అర్థం చేస్తున్నాడు కదా. పోలే. చూసారా ప్రెసిడెంట్ గారు, మన బలగం తెలిసి కూడా మన క్యాండిడేట్కి ఆపోజిట్గా ఒక ఎస్సీ క్యాండిడేట్ నిలబెట్టి మరీ ప్రచారం చేస్తున్నాడు ఆ బాబాయ్ గారు. ఆఫ్టర్ ఆల్ ఇది సొసైటీ ఎలక్షన్. ఎవడు గెలిచినా పీకేదే లేదు. ఆ నారాయణ గారికి 4 ఓట్లు కూడా రావు. వాడు ఓడిపోవటం ఖాయం. వద్దంటే వినకుండా ప్రచారం అని ఆ నారాయణ వేసుకొని ఎండలో తిరిగావు. ఇప్పుడు చూడు, జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్నావు. అది సరే గాని ఇదేంటి బాబాయ్? దాని గురించి తర్వాత చెప్తా. నీ ఫీవర్ 102 ఉంది బాబాయ్. ముందు ఆ జావదాగి టాబ్లెట్ వేసుకో. ముందు దీని గురించి చెప్పు బాబాయ్. అది నాకు తెలుసురా, గిరి చెప్పాడు. ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీ వోల్టాస్లో ఉద్యోగం, నెలకి 40,000 జీతం, చీకు చింత లేని జీవితం. 4 నెలల క్రితం అపాయింట్మెంట్. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వదిలేసావు. బాబాయ్ అది కరెక్టే. వరల్డ్ ఫేమస్ వోల్టాస్ కంపెనీయే కావచ్చు. అక్కడికి వెళ్తే జీతం మాత్రమే ఇస్తారు. కానీ నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు. నువ్వు నా జీవితం బాబాయ్. జీతం కోసం జీవితాన్ని వదులుకోలేను బాబాయ్. ఐఎమ్ సారీ.